సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నేను ఆఖరిసారి చెబుతున్నాను నాయనా, నీకు కోపం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ కోపం వల్ల నువ్వు సాధించబోయేది ఏమీ లేదు. ఇదే నీకు శత్రువుగా మారుతుంది నాయనా. ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని విని నువ్వు ఏం నష్టపోతున్నావు, జీవితంలో ఏం పోగొట్టుకున్నావు, ఏం పోగొట్టుకోబోతున్నావు అనే విషయాన్ని కూడా తెలుసుకో. నీకు కోపం తగ్గాలి అని అంటే గనక దానికి తగిన విధానాన్ని కూడా నేను చెబుతాను. ఒక్కసారి నా మాటల్ని ఆలకించు అని బాబా మనల్ని అడుగుతున్నారండి. నిజంగా బాబా ఎప్పుడు కూడా ప్రతి సిచ్యువేషన్కి తగినట్టుగా దానికి సంబంధించిన ఒక మెసేజ్ని మనకు పంపిస్తూ ఉంటారండి. అలాగా ఈరోజు కోపం అనే ఒక ముఖ్యమైన ఒక విషయం, మనందరము కూడా తగ్గించుకోవాల్సిన ఒక విషయం, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. అది ఒక చిన్న కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారు. ఇంకా బాబా చెప్పబోయే ఈ మాటలకి అర్థం ఏంటి, బాబా ఎందుకు ఇలా అంటున్నారు, మనం ఏం నష్టపోతున్నాము అనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందరూ హ్యాపీగా మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి. అలాగే ఈరోజు కూడా బాబా చెప్పే ఈ మెసేజ్ అనేది మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కథలోకి వెళదామండి. బాబా ఎప్పుడు కూడా అండి ముందుగానే మనకు ఒక విషయాన్ని చెబుతున్నారు అని అంటే దానికి చాలా అర్థం ఉంటుంది. అది కూడా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఇది ఆఖరిసారి చెబుతున్నాను. అంటే ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు నీకు చెప్పాను, నువ్వు సరే బాబా నేను తగ్గించుకుంటాను అని అంటున్నావు, కానీ నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు, దానివల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు అని చెప్పి బాబా అంటున్నారండి. అలాగే ఈ కథలో ఒక భక్తురాలు నిజంగా తన కోపాన్ని తగ్గించమని బాబా దగ్గరికి వచ్చి అడగని రోజు అంటూ ఉండదండి. బాబా ఎప్పుడు కూడా చెబుతూనే ఉంటారు, బాబా నాకు ఒక్కొక్కసారి నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను, ఆ సమయంలో నా కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియటం లేదు, మీరు నాకు ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి మీరు నా పక్కనే ఉండండి అని చెప్పి ఎన్నోసార్లు తను అడుగుతూ ఉంటుందండి. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మనస్తత్వం అనేది, అంటే ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏం జరుగుతుంది, మన ఇంట్లో జరిగిన విషయాలను బట్టి కానీ బయట జరిగే విషయాలను కానీ అలాంటి ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ తగ్గించుకొని మాట్లాడాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. అన్నిటికీ కూడా కోపపడడం అనేది సబబు కాదు అని చెప్పి కూడా బాబా చెబుతూ ఉండేవారు. కానీ తను ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిందండి. అందువల్ల తను చాలా వరకు కూడా నష్టపోవలసిన పరిస్థితి అనేది వచ్చింది. ఎందువల్ల ఇది ఆఖరిసారి అని అంటున్నారు అని అంటే, బాబా ఇంతకు ముందు కూడా ఆ భక్తురాలకి 1-2 సార్లు తన కలలో కనిపించి, అమ్మ కోప్పడకు తల్లి, చాలా నిదానంగా ఉండు, నిదానమే ప్రధానం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నట్టుగా బాబా కూడా ప్రతిసారి మనకు చెబుతూనే ఉంటారండి. మన పెద్దవాళ్ళు ఎలా అయితే చెబుతూ ఉంటారు, అమ్మ కోప్పడకు, కోపాన్ని తగ్గించుకో, అది మంచిది కాదు అని చెబుతూ ఉన్నప్పుడు మన లెక్కకు తీసుకోలేం. అలాంటప్పుడు అది పక్కన పెట్టేస్తూ ఉంటాం. అదే కనుక బాబా ఖచ్చితంగా మనకి ఎవరు చెబితే అయితే మనం వింటామో వాళ్ళు చెబితేనే ఖచ్చితంగా జరుగుతుందండి. అది కూడా బాబా ఇదే ఆఖరిసారి తల్లి నువ్వు అని చెప్పి ఆ అమ్మాయికి 3వసారిగా అంటే కలలో కనిపించి చెప్పిన ఒక విషయం అండి. బాబా ఇలా అంటున్నారే, ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయం తనకు తెలుసు, తన కోపం అనేది మంచిది కాదు అని. ఇది చివరిసారి అని అన్నప్పుడు అప్పుడు కూడా తను లెక్క చేయలేదండి. లెక్క చేయకపోవడం వల్ల తను నష్టపోయిన ఒక విషయం ఏంటి అని అంటే, వాళ్ళ ఇంట్లో హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలండి. గొడవ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇద్దరి మీద తప్పు ఉంటుంది, కానీ ఎవరో ఒకళ్ళన్నా సరే తగ్గాలి. హస్బెండ్ వచ్చేసి అరుస్తున్నారు కదా అని అన్నప్పుడు తినేం చేసేది అని అంటే ఇంకా కోపాన్ని ఎక్కువ చేస్తున్నట్టుగా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల చాలా గొడవ అనేది మాట పెరిగి విడాకుల దాకా వెళ్ళిపోయిందండి. వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారనమాట ఆ అమ్మాయికి. అటువంటి సమయంలో మనం తగ్గించుకోవడంలో తప్పులేదు. వాళ్ళ అమ్మా నాన్న చెబుతూ ఉంటారమ్మా, నీకు ఇంత కోపం పనికిరాదు, పిల్లలు ఉన్నారు, పిల్లల కోసమైనా సరే నువ్వు వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించి నీ కోపాన్ని తగ్గించుకో, నీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేరు, నీ కోపమే నీకు శత్రువుగా మారిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే హస్బెండ్తో గొడవ పడుతున్నావు, ఆయన అలుగుతున్నారు, ఆయన భోజనం చేయటం లేదు, నీకు ఇలా కోపపడడం వల్ల నీకు కూడా మనశ్శాంతి లేక నువ్వు అన్నం తినడం మానేస్తున్నావు, నేను తినను అని చెప్పేసి అలిగేసి పడుకుంటున్నావు, దానివల్ల నీ
నీ ఆరోగ్యము పాడైపోతుంది. పిల్లలు అయ్యో అమ్మ అన్నం తినలేదే, అమ్మ నాన్న పోట్లాడుకుంటున్నారే అని పిల్లలు బాధపడుతున్నారు, ఒక పక్కన హస్బెండ్ బాధపడుతున్నారని అనేసరికి ఎంత నష్టం చూడండి. నష్టం అంటే మనకు డబ్బుల్లోనే నష్టం, కోట్ల ఆస్తి పోయిందనో లక్షలు మనం కోల్పోయాము అనేదే నష్టం. అది మటుకే నష్టం కాదండి. జీవితంలో మనశ్శాంతిని కూడా కోల్పోతున్నాం అనేది కూడా ఒక చాలా పెద్ద నష్టం అనమాట. అది అలాంటి ఒక మనశ్శాంతిని మళ్ళీ మనం తీసుకురాలేం. ఎక్కడైతే మనం తప్పు చేశామో అక్కడే ఆ పరిస్థితిని మనం సరిచేసుకోగలగాలి. అలాంటి సమయంలో చివరి క్షణాల్లో అండి చాలా వరకు ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి. ఇంకా నువ్వా నేనా, నువ్వైనా ఉండాలి ఇంట్లో, నేనైనా ఉండాలి, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి తను చాలా కోపంతో వాళ్ళ ఆయనతో గొడవ పెట్టేసుకుని వాళ్ళ అమ్మగారింటికి వచ్చేస్తుందండి. ఇంకా వాళ్ళ అమ్మగారు ఏమంటారు, తను పిల్లల్ని పెట్టుకొని వచ్చినప్పుడు మనం చెప్తాము, అమ్మ నీ కోపాన్ని తగ్గించుకొని కొంచెం సైలెంట్గా ఉండొచ్చు కదా, ఇప్పుడు చూడు ఎంత దూరం అయిపోయిందో, అల్లుడు గారు ఏమనుకుంటున్నారో ఏమో, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు 2-3 సార్లు వెళ్ళి అతనితో మాట్లాడినా కూడా ఆయన ససేమిరా ఒప్పుకోరండి. మీ అమ్మాయికి చాలా వరకు నోరు ఎక్కువగా ఉందండి, ఎప్పుడు పోట్లాడుతూ ఉంటుంది, అలుగుతూ ఉంటుంది, ఇంట్లో అన్నం వంట చేయదు, పడుకుంటుంది, పిల్లల్ని పట్టించుకోదు అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా అని చెబుతూ ఉంటారు. నాకు వద్దండి, మీరు అక్కడే ఉంచుకోండి, నేను అసలు తనని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవాలన్న ఆశ అనేది నాకు లేదు, నేను జీవితాన్ని రన్ చేయడానికి తనతో కలిసి ఉండడానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి నేను విడాకుల కోసం నేను అప్లై చేస్తాను, మీరు పిల్లల్ని చూసుకుంటారా, ఏం చేస్తారు, దానికి కావాల్సిన డబ్బులు అనేది కావాలంటే నేను ఇచ్చేస్తాను అని అంటారు. కానీ ఆయన ఒక మాట అనేది ఇలా అనేసరికి వాళ్ళకి ఎంత నష్టం అనేది చూడండి, ఎంత బాధగా ఉంటుంది. నష్టం అంటే ఏంటండి, ఎంతో బాధ అండి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ వాళ్ళు ముందున్నంత ఒక అండర్స్టాండింగ్తో ఉండలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారంటే కారణం ఏంటి, ఇంకా మిగతా కారణాలు ఏమీ లేవు, ఒక్క కోపం అన్నదే ఒక కారణం. అది కూడా ఫస్ట్ నుంచి కూడా బాబా చెప్తూ ఉన్నారు, తగ్గించుకోమ్మా, నీకు ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడే నేను తగ్గించుకుంటే బాగుండేది అని చెప్పి ఎప్పుడైతే తనని వదిలేసి వస్తుందో వాళ్ళ అమ్మగారింటికి అప్పుడు కొంచెంగా తను అర్థం చేసుకోగలుగుతుందండి. ఇప్పుడు 3వ తల్లి ఇది చివరిసారిగా చెబుతున్నాను, నువ్వు చాలా నష్టపోతున్నావు అని చెప్పి కూడా బాబా హెచ్చరిస్తారనమాట. ఆ రోజు రాత్రి కలలో కనిపించి అప్పుడు తెలుస్తుందండి, అయ్యో నేను చాలా తప్పు చేశానే. బాబా చెబుతూనే ఉన్నారు, ఇది చివరిసారి అని కూడా బాబా చెప్పారు, కోపాన్ని తగ్గించుకోమన్నారు. ఇంకా వాళ్ళ కలవడానికి వాళ్ళు కింద మీద పడతారండి. వాళ్ళ అల్లుడిని బతిమిలాడుకోవడం, అక్కడికి వెళ్ళడం, పిల్లల భవిష్యత్తు ఉందండి, 3 ఆడపిల్లలు, ఏం చేస్తాం, మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నాన్నగారు లేరన్న ఒక లోటు అనేది ఎవరూ తీర్చలేం. కాబట్టి నిజంగా మీరు ఎలాగైనా సరే నువ్వు వెళ్ళి మీ ఆయనతో మాట్లాడు తల్లి, నీ కోపాలను తగ్గించుకొని అన్నప్పుడు సరే అని తిని కూడా పిల్లల కోసం వెళ్ళి మాట్లాడుతుందండి వాళ్ళ హస్బెండ్తో. ఏమండి నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి, దీనికంతా కారణం నా కోపమే, ఇహ నుంచి నా కోపాన్ని నేను తగ్గించుకుంటాను, నాకు ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి తను వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని అడుగుతుందండి. అడిగినప్పుడు ఆయన కూడా ఫస్ట్ ఒప్పుకోకపోయినా సరే తర్వాత పిల్లల మొహం చూసైనా సరే అయితే నువ్వు ఇలా కోపడడం మంచిది కాదు అని అర్థం చేసుకున్నావు కదా, అదే నాకు చాలు అని చెప్పేసి ఇంకా వచ్చి ఆయనతో ఉన్నప్పుడల్లా కూడా ఎప్పుడైతే తనకు కోపం వస్తుందో అప్పుడంతా కూడా బాబా కూడా ఒక సలహా ఇస్తారండి. నీకు ఎప్పుడైతే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నీకు అనిపిస్తుందో అప్పుడు ఏం చేస్తావు అని అంటే కనుక ఆ కోపం నీకు అనిపించినప్పుడు మటుకే కాకుండా నువ్వు ముందుగానే చేయవలసిన ఒక పని అనేది ఉంది. అది ఏంటి అని అంటే అండి, ఎప్పుడు కూడా మనం ఒక బుక్ అనేది పెట్టుకొని ఎవరైతే కోపంగా మనం బాగా చాలా కోపం అక్క నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళందరము కూడా ఏం చేయాలి అని అంటే ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఈ రోజు నుంచి నా కోపం తగ్గిపోయింది, ఈ రోజు నుంచి నా కోపం తగ్గిపోయింది అని చెప్పి మనం ఒక పాజిటివ్గా రాసుకుంటూ ఉండాలండి. నేను చాలా హ్యాపీగా చాలా నిదానంగా మనశ్శాంతిగా ఉన్నాను అని చెప్పేసి ఒక సెంటెన్స్ ఫామ్ చేసి మనం రాసుకుంటాం. నేను అసలు కోపడటం లేదు, నా కోపం తగ్గిపోయింది అని చెప్పేసి రోజు కూడా కొన్నిసార్లు ఒక 4-5 సార్లు ఒక బుక్ తీసుకొని రాసుకోగలిగితే అది మనకి ఎంతో పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ ఇస్తుందండి. అది అలా చేయమని చెప్పి తనకి తెలిసిన వాళ్ళు గుళ్ళో ఒక ఆయన తనకి చెప్పారండి. గుడికి వెళ్ళినప్పుడు అది ఫస్టే తనకు చెబుతూ ఉన్నారు. అది కూడా బాబా ఎన్నో విధాలుగా మనకి ఆ కోపాన్ని తగ్గించడానికి కానీ ఉన్న సమస్యను తీర్చడానికి కానీ ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారనమాట. అది కూడా తను పట్టించుకోలేదు. ఎప్పుడైతే బాబా చెప్పిన ఒక విషయం అంటే ఆ పెద్ద ఆయన గుడిలో ఆయన చెప్పిన ఒక విషయం తనకు గుర్తొచ్చి ఆ విధానాన్ని కూడా తను పాటించడం అనేది జరిగింది.
ఇంకా అప్పటి నుంచి అండి ఇలా రాసుకుంటూ రావటం వల్ల తనకి కూడా మైండ్ చాలా రిలాక్స్ అయిపోతూ, ఇంకా కోప్పడడం వల్ల ఏంటి, దానివల్ల లాభం ఏమీ లేదు. అలాగ మన నష్టపోవడము, బాధపడడం, ఇంట్లో వాళ్ళందరూ బాధపడడమే తప్ప దానివల్ల జరగబోయేది ఏమీ లేదు. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా మనం అలా కోపంలో ఉన్నప్పుడైనా సరే లోపలికి వెళ్ళిపోయి చక్కగా బుక్ తీసుకొని నేను ఎప్పుడు కోప్పడను అని చెప్పి బాబాకు మాటిస్తున్నట్టుగా కానీ, నేను కోప్పడిన బాబా, నా కోపం తగ్గించారు, చాలా ధన్యవాదములు అని చెప్పి కానీ బాబాకి తలుచుకొని మనం ఎలాంటి ఒక చిన్న విషయం పాజిటివ్గా రాసుకున్నా కూడా అది నిజంగా మన కోపాన్ని తగ్గిస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.